आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। तुकारामलू रियासती सेक्रेटरी CPM पार्टी ने संगारेड्डी कलेक्टेड पर CPM कारकुनों के हमरा उन्होंने धरना मुनज़्ज़म करते हुए कहा कि सिगाची केमिकल फैक्ट्री में रिएक्टर के फट पड़ने की वजह से कई मजदूर शदीद तौर पर जख्मी हुए और हलाक भी हो चुके हैं। इन्होंने कहा कि फौरी तौर पर फौत होने वाले मजदूरों के ख़ानदान को 1 करोड़ रुपए और ज़ख्मी होने वाले अफराद के लिए 50 लाख रुपए के अलावा इलाज पर खुसूसी तवज्जो देने हुकूमत से मुतालबा किया। और इन्होंने कहा कि CPM की जानिब से 11 ख़ानदानों में 5-5 हज़ार रुपये दिए गए हैं। इन्होंने कहा कि फौरी तौर पर हुकूमत की जानिब से सिटिंग जज के जरिए तहकीकात की ज़रूरत है और फौरी तहकीकात करवाते हुए कार्रवाई की जाए। ఆయన వచ్చి ఆయన బ్లడ్ శాంపిల్ ఇస్తే అప్పుడు DNA జరుగుతుందని చెప్తున్నారు. ఆయన రావాలంటే బస్ కిరాయి, ఆయనకు ట్రైన్ కిరాయి ఇవ్వంట, అక్కడ డబ్బులు అప్పు చేసుకోవాలట. అసలు వాళ్ళకి ఈ హైదరాబాద్ తెలియదు, హైదరాబాద్లో దిగితే పాశం మైలారం ఎక్కడ ఉంటుందో తెలియదు. మరి ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత కాదా? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అందుకే కార్మిక వర్గం ఇవాళ చైతన్యం పొందినటువంటి మన యూనియన్లు ఇవాళ శాండ్విక్ యూనియన్ 20,000 ఇచ్చారు, తోషిబా యూనియన్ వాళ్ళు 15,000 ఇచ్చారు, CBL యూనియన్ వాళ్ళు 10,000 ఇచ్చారు, అట్లాగే కిర్బీ యూనియన్ వాళ్ళు 10,000 ఇచ్చారు. మొత్తం 55,000 అయింది. 11 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వచ్చాము. ఇది కార్మిక వర్గం యొక్క సంఘీభావం, ఇది ఈరోజు ఎర్ర జెండా యొక్క మద్దతు అని చెప్పి నేను చెప్తా ఉన్నాం. మరి అందుకే ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలంటే ఆ ₹1 కోటి పరిహారం వెంటనే అందించాలి. అట్లాగే గాయపడ్డటువంటి వాళ్ళకి 50 లక్షలు పరిహారం ఇవ్వాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో బాధ్యత తీసుకోవాలి.